నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సచ్చిదానంద అనంతాత్మస్వరూపుడు పోయిన వారంలో వివేక చూడమని అనే గ్రంథంలో ఈ 154వ శ్లోకం వరకు చెప్పుకోవటం జరిగింది. ప్రతి వారం మాదిరిగానే కొద్దిగా ఈ కింద శ్లోకాన్ని గుర్తించి పై శ్లోకంలోకి వద్దాం. ఇప్పుడు పోయిన వారంలో మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే, ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏ వాక్యాన్ని ఉపయోగించారో ఆ వాక్యం వాచ్యార్థంగా సంభవం కానప్పుడు దాన్ని లక్ష్యార్థంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాన్నే సదేవ దత్తోయం మితీహ శైకత విరుద్ధ ధర్మాంచం అపాశ్యకథ్యతే యదా తదా తత్వమసీది వాక్యే విరుద్ధ ధర్మానుభయత్ర హిత్వ. తత్వమసి లేక అహం బ్రహ్మస్మి. ఈ వాక్యం తత్వమసి అంటే ఈశ్వరుడు జీవుడు ఒకటే అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇది వాచ్యార్థంగా సంభవం కాదు. ఈశ్వరుడు జనన మరణాలు లేనటువంటి వాడు, ముక్తుడు, జ్ఞాని. జీవుడు జనన మరణాలతో కూడుకున్నటువంటి కర్మబద్ధుడు. మరి ఇతను ముక్తుడు కాదు, అతను ముక్తుడు, ఇద్దరు ఒకటే అనేటువంటి శాస్త్రం చెప్పింది అనుకోండి, దాన్ని ఎలా తీసుకోవాలి? పోయిన వారం కూడా దీని మీద మనం వివరణ చేసుకున్నాం. అంటే దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అంటే వాచ్యార్థంగా ఆ ఈశ్వరుని యొక్క ఉపాధిని, జీవుని యొక్క ఉపాధిని వదిలి జీవునిలో ఉన్నటువంటి ఆత్మని, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మని తీసుకుంటే ఐక్ష్యం ఏర్పడదు. ఉపాధి ద్వారా తీసుకుంటే ఐక్ష్యం ఏర్పడదు. అంచేత పదం యొక్క తదత్తుతో లక్షణయా సులభ్యో తయో రకండైక రసత్వ సిద్ధయే నాలం జహత్య అధ్యహత్య కింటు భయాధ్యాత్మిక ఏ భావయం. దీన్నే లక్షణావృత్తి మళ్ళీ జహల్లక్షణము, అజహల్లక్షణము, అజహల్లక్షణము అనేటువంటి 3 రకాలుగా చెప్పారు. జహత్ అంటే వదలడము, అజహత్ అంటే వదలకపోవడము, జహత్ అజహత్ అంటే కొంత వదలడము, కొంత పట్టుకోవడము. దీన్ని జహత్ అజహల్లక్షణము అన్నారు. ఇప్పుడు ఉదాహరణ కాకాయాం దేవదత్త గృహ. దేవదత్తుడు ఇల్లు ఎక్కడుందండి అని చెప్పేసి ఎవరో ఒక అసామీని ఇంకొక అసామీని అడిగాడు. ఇప్పుడు ఆ అసామి అదిగో కాకున్న ఇల్లే దేవదత్తుడు ఇల్లు అన్నాడు. కాకి అనేటువంటి పదం ఏంటండి? దేవదత్తుడికి కాకి సంబంధం లేదు. ఇంటికి దేవదత్తుడికి కూడా సంబంధం లేదు. ఇల్లు వేరు, కాకి వేరు. ఇంట్లో ఉన్నటువంటి దేవదత్తుడు వేరు. ఆ కాకిని చూపించి కాకాయం దేవదత్త గృహం అన్నాడు. ఏం వదలాలి? ఆ వెళ్ళినటువంటి వాడు కాకిని చూసుకుంటే వెళ్ళలేదు. అతను వెళ్ళేటప్పటికి ఆ కాకి ఎగిరి ఇంకొక ఇంటి మీద పడింది, ఇంకొక ఇంటి మీద వాలింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఆ కాకి ఇంకొక ఇంటి మీదకి వెళ్ళి ఆ కాకిని వదులుతలేదు అతను. అంటే కాకి దేని మీద ఉందో దాన్ని చూసి కాకిని వదిలేయాలి. వదలకపోతేనో, వదలకుండా కాకిని పట్టుకుంటే అది వాచ్యార్థం. వదిలితే కాకిని వదిలి ఇల్లుని పట్టుకోవాలి, ఇల్లుని వదిలి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలి.
దాన్నే ఆ రకంగా సదేవ దత్తోయ మితిహ సైకత. పోయిన ఉపమానం చెప్పుకున్నాం మనం. కాశీలో ఉన్నటువంటి వ్యక్తి రామేశ్వరాన్ని చూసి చిన్నప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు అతను. రామేశ్వరాన్ని అక్కడ అలవాటు చేసుకుని ఒక వ్యాపారం ఏదో చేసుకుంటున్నాడు. అతని పేరు దేవదత్తుడు. ఒరే మనం కాశీలో ఉన్నటువంటి ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు అన్నారనుకోండి, ఏం వదిలేశారు అక్కడ? ఇంటికి చూస్తే ఆ కాశీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పోలికల్లో లేడు అతను. ఎలా ఉన్నాడు? పెద్దోడు అయ్యాడు, మీసాలు వచ్చిన ఈ వ్యక్తి పెద్దోడు, అతను చిన్నాడు. ఆ వయసుని వదిలేశారు, ఊరును వదిలేశారు. ఏం పట్టుకుంటారు? దేవదత్తుడు అవునా కాదా అన్నదే తీసుకున్నారు. ఈ రకంగా దేవదత్తుడిని పట్టుకోవాలి. అట్లాగే కాకాయాం దేవదత్త గృహం, కాకిని వదిలేయాలి, ఇల్లుని వదిలేయాలి, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. దాన్నే తత్వమసి అన్నారనుకోండి. తత్తు త్వమ్ము అంటే ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మ, జీవనంలో ఉన్నటువంటి ప్రత్యేక. రెండింటికి భేదం లేదు, రెండు ఒకటే. కానీ ఉపాధులతో కూడుకున్నటువంటి వ్యక్తులకి భేదం ఉంది, ఉపాధులకి భేదం ఉంది. ఏం తీసుకోకూడదు? ఉపాధిని వదల. దీన్ని లక్షణావృత్తి, జహత్ అజిహల్ లక్షణావృత్తి. ఈ రకంగా లక్షణావృత్తి ద్వారా మన శాస్త్రాలలో ఏ వాక్యం ఉపయోగించారో ఆ వాక్యానికి సంబంధించినటువంటి అర్థాన్ని తీసుకోకుండా యథాతథంగా వాచ్యార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, వాచ్యార్థాన్ని తీసుకున్నప్పుడు లక్ష్యార్థంలోకి చేరుకోలేడు. అంటే నీవు సాక్షాత్తు దేవుడివే అన్నారనుకోండి, ఆయన అబద్ధం చెప్పాడు, నేను ఎలా దేవుడిని అవుతాను అంటే, ఎందుకంటే ఎలా తీసుకోవాలో శరీరంతో తీసేసుకుంటున్నాడు. శరీరంతో తీసుకుంటే శాస్త్రం అంగీకరించలేదు. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల 3 ప్రకృతి స్వరూపం. ఎవరికైనా సరే ఈ 2 వస్తువుల్ని వదిలిన తర్వాత ఏ చైతన్య స్వరూపమైందో సంలక్ష్య చిన్మాత్రతయా సదాత్మనో అఖండ భావ పరిశీయతే బుధే. బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, బుధులు బుద్ధిమంతులు ఎలా తీసుకుంటారంటే వాచ్యార్థాన్ని తీసుకోరు, లక్ష్యార్థాన్ని తీసుకుంటారు. సంలక్ష్య చిన్మాత్రతయా సదాత్మనం అంటే ఆత్మ పరమాత్మ చైతన్య స్వరూపం. శరీరం జడం, జడం వేరు, చైతన్యం వేరు. చైతన్యానికి నీలోను నాలోను అందరిలోనూ ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం అఖండ భావ పరిశీయతే బుధే. అయితే ఉపాధిని తీసుకున్నాం అనుకోండి, ఖండము ఖండముగా. ఖండం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి, ఆడ మగ, పశువులు పక్షులు మనుషులు జంతువులు అనేక రకాలైనటువంటి ఉపాధులు కనపడుతున్నాయి. ఉపాధులు తీసుకున్నటువంటి వాడికి దేవుడికి వెళ్ళలేదు. ఉపాధులనే దేవుడిగా ఆరాధించేవాడికి కూడా మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఉపాధులను వదిలి ఉపాధిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని పట్టుకోవాలి. ఈ ఏ పరమాత్మ చైతన్యం అయితే ఉందది జీవుల్లోనూ ఈశ్వరులోనూ కూడా ఒకటే ఉంది. అలాగే ఇక్కడ ఎంతమంది కూర్చున్నామో అంతమందిలోని ఉండేటటువంటి చైతన్యంలో భేదం లేదు, కానీ రూపాలకు భేదం ఉంది. ఎవరి పోలికలు వాళ్ళయ్యే, ఎవరి గుణాలు వాళ్ళయ్యే, ఎవరి స్వభావాలు వాళ్ళయ్యే. అంటే ఈ గుణాలతో స్వభావాలతో ఆకారాలతో కూడుకున్నటువంటి దానిని వదిలి, అంటే వాచ్యార్థాన్ని వదిలి లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. ఈ లక్ష్యార్థాన్ని తీసుకున్నప్పుడు అందరిలోనే ఉన్నటువంటి చైతన్యానికి భేదం లేదు, ఒకటే వస్తువు. ఖండం కాదు, అది అఖండం. ఏ లోకం వెళ్ళండి, ఏ దేశం వెళ్ళండి, ఎంతమందిని చూడండి, అంతమందిలోని కూడా అఖండ భావ పరిశీయతే. పరిశీలనా బుద్ధితో పరిశీలించి చూసినట్లయితే, నీవు ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూసినట్లయితే అది ఒక్కటే, వేరు వేరుగా లేవు. అప్పుడు నీకు దేవుడు ఒకడు జీవుడు ఒకడు కనిపించరు, ఒక్కడే. ఆ ఒక్కడో ఎవడో కాదు, నువ్వే. మళ్ళీ నీకంటే దేవుడు వేరేగా ఎంతవరకు నువ్వు చూస్తావో అంతవరకు నువ్వు అజ్ఞానివే. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఈయన కర్మ చేస్తాడు, ఆయన కర్మ ఫలాలు ఎత్తుంటాడు.
ఆ కర్మఫలాలు అనిపించడానికి పుట్టడమో చావడమో జరుగుతుంది. అంచేతే ఈ రకంగా చూసినటువంటి వాడికి మోక్షం రాదు. అతను బుద్ధిమంతుడు కాదు. అతను ఆడెనకాలు తిరిగినటువంటి వాడికి కూడా బుద్ధి లేనట్టే. అఖండ భావ పరిచయితే బుద్ధి. బుద్ధిమంతులు పండితులు ఎవరో కూడా ఇలా తీసుకోరు. ఏవం మహావాక్య శతేన గద్యతే. మీకు ఇంకా కావాలంటే శాస్త్రాలు చదవండి. శాస్త్రాలు ఏ శాస్త్రాలు చదవాలి? ఉపనిషత్తులు చదవండి, భగవద్గీత చదవండి, బ్రహ్మసూత్రాలు చదవండి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఏవం మహావాక్య శతేన గద్యతే. ఇంకా వాచ్యార్థాన్ని వదిలి లక్ష్యార్థాన్ని తీసుకుని ఉపాధిని వదిలి ఉపాధికి వేరుగా ఉన్నటువంటి చైతన్య భావమే దేవుడు. ఇద్దరు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఇద్దరు లేరు, ఒక్కడే అని ఏవం మహావాక్య శతేన గద్యతే. ఇలాంటి వాక్యాలు శాస్త్రాలలో వందలాది వాక్యాలు చెప్పినాయి నాయన. అంచేత శాస్త్రాలు చదువు. ఏ శాస్త్రాలు చదవాలి అంటే మనుషులకి అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి వాడికి, పశువు నుంచి వచ్చినటువంటి వాడికి దేవుడి మీద భావన కలిగించడానికి, భక్తి భావన కలిగించడానికి రకరకాల క్రియలు ప్రయోగింపజేశారు. అక్కడ మోక్షం పొందడానికి కాదు, అది భక్తి కలగడానికి. కర్మోపాసనల వల్ల ఏం కలుగుతుందండి? భక్తి కలుగుతుంది. కర్మోపాసనల్లో జ్ఞానం లేదు. కర్మోపాసనలన్నీ కూడా కర్మకాండ ఉపాసనాకాండ అంటున్నాం కదా. అక్కడ భగవంతుడి మీద భక్తి కలిగిద్ది, పుణ్యబుద్ధి కలిగిద్ది. అలా పుణ్యబుద్ధి కలగక ఏంటి అసలు దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇదేదో తెలుసుకోవాలి. పుట్టడము చావడం ఎలా కొట్టుకుపోవడమైనా దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? మోక్షం ఉందా? పరమపదం ఉందా? పరమపదము, కైవల్యము, మోక్షము వాక్యాలు ఉన్నాయి కదండి. ఊరికే వాడలేదు కదా. పరమపదం ఎవడ కలిగింతాడు? మోక్షం ఎవడ కలిగింతాడండి? ఎవడన్నా ఇచ్చేసిదా మోక్షం అంటేని? మోక్షం అంటే ఈ అన్నిటిని వదిలిన తర్వాత ఏదైతే ఉందో అటువంటి దానిని దర్శిస్తే అది అఖండ భావ, ఖండము కాదది. అంచేత మహాత్మ్యమో రైక్యం అఖండ భావ. ఈ జ్ఞానం లేనటువంటి వాడికి ఆత్మ పరమాత్మ యొక్క ఐక్యం అన్నది ఎన్ని యుగాలైనా సరే జరగదు. జరగాలంటే ఏం చేయాలి? అనుక్షణం ప్రతి క్షణం మీరు చూడండి, మీ ఆత్మస్వరూపం ఉంది, అది శుద్ధ చైతన్య స్వరూపం. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మలో ఏది తయారైంది? మన ఉపాధి తయారైంది. ఉపాధిని సరిగ్గా పరిశీలించి చూడండి, మీకే తెలుస్తుంది. మీ స్వరూపంలో ఉన్నటువంటి శరీరానికి ఒక ఆకారం ఉంది, ఆ శరీరంలో ప్రాణం ఉంది. తెలుస్తుందా మీకు? ఇందులో మీరు మిమ్మల్ని వేరుపరుచుకుని అక్కడి నుంచి చూడాలి. ఇక్కడి నుంచి దేవుని చూడకూడదు, ఆత్మ చూడకూడదు, యువతల పక్క నుంచి చూడకూడదు, లోపల పక్క నుంచి చూడండి. లోపల పక్క నుంచి చూసినప్పుడు మీకు ఒక శరీరం కనపడుతుంది. ఆ శరీరంలో ఒక ప్రాణం ఉంది, శ్వాస ఆడుతుంది. ఇంకోటి కూడా ఉంది, మనసు. ఆ మనసు కూడా రకరకాల వికారాలతో, రకరకాల గుణాలతో ఆలోచన చేస్తుంది. మీకు ఎందుకు తెలుస్తుందా సంగతి? మీ మనసు ఏ ఆలోచన చేస్తుందో మీకు తెలుస్తుందా? మరి మనసు మీరైతే ఎలా తెలుస్తుంది? మీరు మనసు కంటే వేరుగా ఉంటేనే తెలుస్తుంది. అంటే మీరు శరీరం కంటే వేరుగా ఉన్నారో, ప్రాణాల కంటే వేరుగా ఉన్నారో, ఇంద్రియాల కంటే వేరుగా ఉన్నారు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాది వృత్తులన్నిటికీ వేరుగా ఉన్నారు. అన్నీ మీకు తెలుస్తున్నాయి. అందుకని మీరు చిదానందరో పశివోహం శివోహం. మీరు చైతన్యం. మీ స్వరూపం జడం కాదు. జడమైనటువంటి స్వరూపం మీ స్వరూపంలో ప్రవేశించింది. మీ స్వరూపంలో ప్రవేశించినటువంటి దీనికి ఏముంది? ప్రవేశించినటువంటి వస్తువు ఎలా ప్రవేశించిందో అలా ప్రవేశించి లేదు. ఇది నిరంతరము పరిణామం చెందుతుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మొదలైనటువంటి అనేక లక్షణాలతో మీరు చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. ఎందుకు మారింది? దీన్ని సద్భావ వికారాలు అంటారు. సద్భావ వికారాలతో నిత్యము పరిణామం చెందుతుంది. అంచేత మన దృష్టి ఇలా బహిర్ముఖమైపోయి బహిర్ముఖంగా ఉన్నటువంటి వస్తువునే ఎంతవరకు మీరు అనుకుంటారో అంతవరకు కొన్ని కల్పాలు జరిగినా కూడా మీకు ముక్తి లభించదు.
కొన్ని కోట్ల యుగాలు గతించినా కూడా ముక్తి లభించదు. ముక్తి కలిగించాలంటే బ్రహ్మాత్మనో రైక్యం అఖండ భావ. ఇక్కడ ఇంకొక విషయం, అఖండ భావ అంటే ఏంటండి? ఐక్యం అయిపోవడం అంటే ఏంటి? నిజానికి ఈ రెండు ఐక్యం అవడం సెపరేట్ అయి లేవు, ఒక్కటేది. మీ స్వరూపంలో ఏమొచ్చింది? మనసు, ప్రాణము, శరీరం. ఈ ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు కదా, ఆ వ్యక్తి మీరు కాదు. ఆ వ్యక్తి మనం పూర్వజన్మలో అజ్ఞానంతో జన్మ లేక చేసినటువంటి కర్మల వల్ల ఈ పుండు తయారైంది మీ స్వరూపంలో. దాన్ని నేను అనుకుంటున్నాడు. దాన్ని తగ్గించడానికి ఎవడినో పట్టుకుంటే ఆడు తగ్గించాడు అనుకుంటున్నాడు. ఎవడో తగ్గించడు. మీకే తెలియాలి, మీ గురించే తెలియాలి. ఈ రకంగా మీ గురించి తెలియాలంటే ఇంకేం తెలియాలి? సరే, మీరు ఒక్కళ్ళ మీ స్వరూపం ఉన్నారు కదా. మరి విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి స్వరూపంలో ఉన్నారు? పరమాత్మ స్వరూపంలో ఉన్నారు. మీకు మీ స్వరూపం ఉన్నటువంటి వ్యక్తి మనసు ఏం ఆలోచిస్తుందో మీకు ఎలా తెలుస్తుందో, అట్టి మాదిరిగా అందరి శరీరాలు పరమాత్మలో ఉన్నాయి. ఆయనకి మొత్తం అంతా తెలుసు. పరమాత్మకి ప్రత్యేగాత్మకి భేదం లేదు. ఇదే తత్వమసి. మొత్తం విశ్వం అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవుళ్ళు, దేవతలు, గ్రహాలు అన్నీ ఎవరిలో ఉన్నాయి? ఎవరి స్వరూపంలో ఉన్నాయి? పరమాత్మ స్వరూపంలో ఉన్నాయి. ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి కదా, ఖండాలుగా, అన్ని సమానం కాదు. వేరు రకరకాల శక్తివంతమైనటువంటి ఆకారాలతో కూడుకుని ఉన్నటువంటి వారు. కొంతమంది దేవుళ్ళు అంటున్నాం, కొంతమంది దేవతలు అంటున్నాం. ఇప్పుడు సూర్యగ్రహం ఉంది, బగ ప్రకాశాన్ని విషయానికి అంతటికి ఎత్తుంది. అది భూము, చంద్రుడు, రకరకాల గ్రహాలు ఉన్నాయి. అవి గ్రహాలే కదా. అంటే ఒకదాన్ని మించినటువంటి శక్తితో, ఒకదాన్ని మించినటువంటి ప్రకాశంతో ఒక్కో గ్రహం ఎలాగుందో, ఒక్కో నక్షత్రం ఎలాగుందో, అట్టి మాదిరిగానే ఒక్కో దేవత. ఒక దేవత కంటే ఒక దేవత గొప్పది, ఒక దేవుడి కంటే ఒక దేవుడు గొప్పోడు. ఇలాగా ఖండాలుగా అనేకమైనటువంటి దేవతలు, దేవుళ్ళు, కోటాను కోట్లు ఈశ్వరులో ఉన్నాయి. అంటే పరమాత్మలో ఉన్నాయి. ప్రత్యేగాత్మలో మీ శరీరం ఉంది, పరమాత్మలో అందరి శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉండి చూడండి మీ శరీరాన్ని. శరీరంగా భావన చేసుకుని మీ స్వరూపాన్ని చూడకూడదు. ఎలాగా? శరీరము నేనని శరీర భావంతో మీ ఆత్మస్వరూపాన్ని చూడకూడదు. ప్రత్యేగాత్మ స్వరూపంగా భావన చేసుకుని ప్రత్యేగాత్మ స్వరూపంలో మీ శరీరం ఎలాగుందో, అది ఎంతకాలం కింద పుట్టిందో, అది ఎలా మార్పు చెందుతుందో, ఎలా పరిణామం చెందుతుందో, దాంట్లో ఎలాంటి రోగాలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి సుఖాలు ఉన్నాయో ఎందులోంచి చూడాలి? మహాత్మ్యో రైక్యం అఖండ భావ. చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వంలో నుండి చూడాలి. ఆ ఏకత్వంలో నుండి చూసినప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదండి, ఈ వ్యక్తి మీరు కాదు. ఈ ఎన్నాలో ఉండదు. ఇది ఏదో వచ్చింది, నీటి మీద బుడగొచ్చింది, ఎంచేపు ఉంటుందండి? ఆ ప్రారంభ కర్మ ఉన్నంతకాలం ఆ బుడగ ఉంటుంది, పేరిపోతుంది. కానీ భావన మారలేదు. ఏ భావన మారలేదు? నేను ఈ బుడగనే అనేటువంటి భావనతోనే చనిపోయాడు. అప్పుడు కర్మ నశించలేదు. కర్మ అనేటువంటిది జడమండి. కర్మ బంధించదు, భావనే బంధించింది. అంటే నేను ఈ వ్యక్తినే, నేను కొంచెం వీళ్ళందరి మీద గొప్పవాడిని, నేను కొంచెం పుణ్యాత్ముడిని, నేను దానాలు చేశాను, నేను భజనలు చేశాను, నేను పాదయాత్రలు చేశాను, నేను దేవుడిని అందరికంటే ఎక్కువగా పూజలు చేశాను అన్నాడు అనుకోండి. ఏ భావంతో? బుడగ భావంతో, ఆ వ్యక్తి భావనతోటి. నువ్వు వ్యక్తువు కాదురా బాబు, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమైనటువంటి బ్రహ్మానివి నువ్వు అని చెప్తున్నావు. వేదాలు చెప్తుంటే ఇతను ఏమంటే ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాడండి? ఎంత మాయ చేసేస్తున్నాడండి? తిన్నగా తీసుకొచ్చేసి అద్భుతమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వెనక లాక్కొచ్చేసి నువ్వు ఇదే నువ్వు, నీకు ఈ సుఖం వస్తుంది, ఆ సుఖం వస్తుంది, ఇలా కలిసి వస్తుంది, అలా సుఖం వస్తుంది, నువ్వు ఈ పాట పాడుకో, ఈ మంత్రం చదువుకో అంటున్నారు అనుకోండి. ఏమవుతుంది? అది మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకొచ్చేస్తున్నారు కదా. అంచేత నువ్వు అజ్ఞానంలోకి రాకు. మహాత్మ్యం రైక్యం అఖండ భావ. అఖండ భావాన్ని నుంచి అఖండ భావంలోకి వెళ్ళిపో. నువ్వు ఈ వ్యక్తివి కాదు, నువ్వే కాదు,
ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి సత్యం కాదు. ఈ వ్యక్తుల్ని చూడకు. ఈ వ్యక్తుల్ని చూసేవనుకోండి అందరూ సమానంగా లేరు. ఒకరు ఎంత అందంగా కనపడతారు, ఎంత బలంగా కనపడతారు. అప్పుడు ఏమవుతుంది? చెదురుతుంది కదా మనసు. ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూడండి. ఈ రకంగా అస్థూలమిచ్చే తదసన్నిరస్య చిద్దం స్వతో వ్యోమ వదవతర్కం యతో మృషా మాత్రమిదం ప్రతీతం జహి యచ్చాతయా గృహీతం. అస్థూలమిచ్చేద తదసన్నిరస్య. ఇది స్థూలం, తమోగుణంతో నిర్మితమైంది. దీంట్లో ప్రాణం, అది రజోగుణంతో నిర్మితమైంది. దానికి లోపల మనసు సత్వగుణంతో నిర్మితమైంది. మరి బ్రహ్మమో ఈ ప్రకృతి గుణాలతో తయారైనటువంటి బ్రహ్మములోనే బ్రహ్మాహమిచ్చేవ విశుద్ధ బుద్ధియాహ. నువ్వు శుద్ధం చేసుకుని చూడు మనసుని. నీ మలినమైపోయింది, కలుషితమైపోయింది నీ బుద్ధి. ఎలా కలుషితమైందండి? ఒక వ్యక్తి భావనగా కలుషితమైపోయింది. నీ స్వరూపంలో బ్రహ్మాహమిచ్చేవ విశుద్ధ బుద్ధియాహ విద్ధి స్వమాత్మాన అఖండ బోధం. ఈ రకమైన బోధ ఇను. ఈ రకమైన శాస్త్రాలు చదువు, బ్రహ్మసూత్రాలు చదువు, భగవద్గీత చదువు, ఇంకా ఈ జ్ఞాన సంబంధమైనటువంటిది చదువు. నీవు సాక్షాత్తు బ్రహ్మానివే, ఆత్మస్వరూపానివే, పరమాత్మ స్వరూపానివే. ఎవరైనా తీసుకొచ్చి నిన్ను మాయ చేసి నువ్వు అది కాదు అన్నారనుకోండి, నమ్మకండి, శాస్త్రాన్ని నమ్మండి. ఎవరో మాయ చేసినటువంటి వాడిని మాయ చేసేవాళ్ళు అంతమంది ఉంటారు. ఆ మాయలో పడకూడదు. యథార్థం ఏంటంటే వేద సమ్మతమైనటువంటి శాస్త్ర ప్రమాణాన్నే తీసుకోవాలి. ఇందాకే చెప్పుకున్నాం మనం భక్తిభావంలోకి తీసుకురావడం. ఎందుకంటే మనం అనేక కర్మలు చేసుకుని వచ్చాం కదా, అంత బేగి మారదు మనిషి. అంతే కొంచెం దానము, ధర్మము, సత్కర్మలు, పూజ పునస్కారాదులు చేసుకోవటం వల్ల అంతఃకరణ శుద్ధమయ్యి కొంచెం భక్తిభావం ఏర్పడడం కోసం పెట్టారు. ఎప్పుడు జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడికి అవన్నీ అవసరం లేదు. ఇంకా జ్ఞానంలోకి రావడం కోసం పెట్టారు అవన్నీ కూడా. జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు కిందకి వెళ్ళిపోతాను. జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు కిందకి వెళ్ళిపోతే ఇంకా అంత తెలివి తక్కువాడికి ప్రపంచంలో ఇంకొకటి ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు పోతున్నాడు అతను? ఇప్పుడు చేను ఊడిసేరండి. ఎందుకు? పంట కోసం. దమ్ము చేశారు, ఊడిసారు, కాపలా కాశారు, నీరు పెట్టారు, చక్కగా పండింది. ఇప్పుడు పంట తీసుకోవాలి. నేను అలవాటు పడిపోయింది దమ్ము చేయడం అని చెప్పేసి మళ్ళీ ఆ పంట చేను కోసుకోకుండా నీరు పెట్టి మళ్ళీ దమ్ము చేసేస్తాను. దానికి క్రియ ఉందా, దానికి లైన్ ఉంది, వర్షం ఉంది కదా. మొదట దమ్ము చేశారు, విత్తనాలు చల్లారు, చక్కగా చేను కాపాడుకుంటూ వచ్చారు, పండేసింది. పంటను తీసుకోవాలి. ఇప్పుడు ఆ పంట జ్ఞానం. ఎలాంటి జ్ఞానం? ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదము లేదు. బ్రహ్మాహమిచ్చేవ విశుద్ధ బుద్ధియ. నీ బుద్ధి మలినమైంది కనుక శుద్ధ మనర్చడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు నీకు తెలిసి వచ్చింది ఏదో దైవానుగ్రహం వల్ల. విద్ధి స్వమాత్మాన అఖండవాదం. ఇది నీకు ఎవరో స్వమాత్మ అంటేటండి, నీకుగా నీ భావన మారాలి. ఎవడో నీకు వచ్చి ముక్తిని కలిగించేటువంటిది కాదు. అక్కడ ఎవరు మారాలి? నీ బుద్ధి మారాలి. స్వ అంటే నీ బుద్ధి మారాలి. ఎలా మారాలి? విద్ధి స్వమాత్మాన అఖండబోధం. మీ బుద్ధితోటి ఖండములుగా ఉండేటటువంటి మనుషులు, పశువులు, 84 లక్షల రకాల జీవరాశులు, భూలోకము, ఊర్లోకము, చోర్లోకం, మహర్లోకం, జనల్లోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల తలాతల రసాతల మహాతల పాతాళాలు, అన్ని లోకాల్లోనే జీవరాశులు ఉన్నాయి. ఎట్టేటి ఒక లోకానికి ఒక లోకంలో ఉన్నటువంటి జీవరాశులకి సుఖ దుఃఖాలలో భేదం ఉంది. ఈ సుఖ దుఃఖాలు మూల కారణం ఇక్కడి భూలోకంలో చేసిన కర్మలే. అతని ఇక్కడికి వచ్చి ఇన్ని రకాల కర్మలు చేసి ఇంత మలినమైపోయి, ఇంత కలుషితమైపోయి బయటకు వచ్చాడు కదా. నువ్వు అస్థూలము, నువ్వు స్థూలము కాదు, నువ్వు సూక్ష్మ శరీరానవి కాదు, నువ్వు ప్రాణాలు కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు. శాస్త్రం చెప్తుంది కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి దాటిన తర్వాత మహాకారణం. అది కూడా కాదు నాయన, నువ్వు పర్చిగాత్మ స్వరూపానివి. అక్కడి నుంచి చూడు, ఇదంతా తెలుస్తుంది. ఈ రకంగా
ముత్కార్యం సకలం ఘటాది సతతం మున్మాత్రమేవావిత తజ్జనితం సదాత్మకమిదం తన్మాత్రమేవావికలం యస్నాన్నాస్తి సతః పరం కిమసి తత్సత్యం స ఆత్మా స్వయం తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. అంటే మలినమైనటువంటి మృత్తికార్య సకలం ఘటాది. ఇప్పుడు మట్టితోటి రకరకాల వస్తువులను తయారు చేసినటువంటి ఆకాశం ఉందండి, ఖాళీ. ఆకాశంలో కుండను తయారు చేశారు, ఆ కుండలో ఖాళీ ఉంది. కుండలో ఉన్నటువంటి ఖాళీ సత్యం. కొండ ఎందులో ఉందో ఆ ఖాళీ కూడా సత్యమే. దానికి మహాకాశము ఘటాకాశము రెండు పేర్లు. ఈ ఘటాకాశ మహాకాశ అనేటువంటి రెండు ఆకాశాలుగా చూపించడానికి కారణం ఏది? ముత్కార్యం అంటే మట్టి యొక్క కార్యం. మరి మట్టిని తీసుకుని కొండను తయారు చేసాడు. అప్పుడు కొండలో ఖాళీ వచ్చింది, కొండ ఖాళీలో ఉంది. అంటే ఇప్పుడు ఖాళీలు రెండు కార్యాలు. అంటే అంతటా ఉండే ఖాళీ మహాకాశం, కొండలో ఉండేటువంటి ఘటాకాశం. ఎలా గట్టి మాదిరిగా అంతటా ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ మన శరీర ప్రాణమానసాదులు ఎందులో ఉందో అది ప్రతికారం. ఈ దేన్ని వదలాలి? ఘటాది సతతం మున్మాత్రమే ఆపిత. ఈ ఘటము కొండ ముంత మూకుడు ఏమేమైతే తయారైనవి అవన్నీ మట్టిరా బాబు, అది ఆకాశం కాదు. దానిని ఆకాశంగా చూడకూడదు. దాన్ని ఏం చేయాలి? తొలగించి బద్దకొట్టేలా దండం తెచ్చి కొండను బద్దలు కొట్టేసి కనపడుతుందా నీకు? బద్దలు కొట్టకూడదు, విచారణ చేసి చూడు, నీ తెలివిని ఉపయోగించు. జనితం చదాత్మకమిదం తన్మాత్రమేవావికిలం. కొండను కాదని కొండలో ఉన్నటువంటి ఖాళీని తీసుకున్నట్టుగా ఈ సదాత్మకం అంటే నీ ఎప్పుడు ఉండేటువంటి నీ స్వరూపాన్ని పిడిచి. స్థూల శరీరం ఉంది, సదా ఎప్పుడు ఉండదు. ఇది పుట్టని ముందు లేదు, పుట్టిన తర్వాత కూడా స్వప్నంలో ఉండదు, సుషుప్తిలో ఉండదు, మరణంలో ఉండదు. ఎప్పుడు ఉంటుంది? కేవలం ఈ శరీరం మెలకులో ఉంది. అంటే ఒకానొక అవస్థకి పరిమితమైనటువంటి అటువంటి దీనిని నేను అనుకుంటున్నావు. ఆత్మ సదాత్మకం. ఆత్మ సదా ఉంటుంది, మెలకులో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, మూర్ఛలో ఉంటుంది, మరణంలో ఉంటుంది. అంటే అది ఎప్పుడూ ఉంటుంది. దానికే తెలుస్తుంది ఇదంతా. ఈ శరీరం ఎలా వచ్చింది, ఎలా పరిణామం చెందింది. నీకు చిన్నప్పుడు కానీ ఏం జరిగిందో గుర్తుకు లేదా నీకు? నువ్వు కూర్చుని అదే కదా తలపోతున్నాం మనం. దాన్నే సాధన అంటున్నాం. అది సాధన కాదు, దాన్ని తోసేయాలి, దాన్ని తిరస్కరించాలి, దాన్ని కాదు, అది తొలగించాలి. ఈ రకంగా సన్మాత్రమేవా అఖిలం. ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి రాకపోకలతో కూడుకున్నటువంటి ఈ వస్తువులేనే అఖిలం సమస్తాన్ని కూడా నువ్వు ముంతనే మూకుడిని కొండనే ఈ తీసుకోకో. ఏం తీసుకోవాలి? ఖాళీని తీసుకో. ఖాళీ సత్యం, వస్తువు సత్యం కాదు. ఉండొచ్చు, పోవచ్చు, అది యథార్థమైనటువంటిది కాదు. ఈ యన్నాస్తి సతః పరం కిమపి తచ్చత్యం స ఆత్మ స్వయం తస్మాత్ తత్వమసి. అంచేత నీ స్వరూపం సత్యం, నీ శరీరం సత్యం కాదు, నీ ప్రాణం సత్యం కాదు, నీ మనసు సత్యం కాదు. ఒకవేళ నువ్వు 4 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు, అది 100 ఏళ్ళు బతికేయచ్చు, అది 1000 ఏళ్ళు బతికేయచ్చు. అంతకని చెప్పి దేవుడు అనర్థమా? ఏంటి ఆ శరీరాన్ని దేవుడు అనేచ్చా? 1000 సంవత్సరాలు కాదు కదా, 1,00,000 సంవత్సరాలు బ్రతికినా సరే దాన్ని దేవుడు అంటాం కుదరదు. ఎందుకని? అది మట్టి కార్యం, జడం. జడాన్ని నేనంటా పెట్టి నువ్వు నీ భావన మార్చుకో. నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి నీ భావాన్ని మార్చుకో, నీ తెలివిని ఉపయోగించు, విచారణ చెయ్యి. ఎప్పుడూ ఉండేటటువంటి నీ స్వరూపాన్ని కనిపెట్టు. వస్తూ పోతూ ఉన్నదాన్ని పట్టుకోకు. ఇప్పుడు జాగ్రత్తల నుంచి స్వప్నంలోకి వెళ్ళాం. స్వప్నంలో శరీరం వచ్చింది, అది స్వప్నానికే పరిమితం. ఆ శరీరం మెలుగులోకి వెళ్తే పోతుంది, సుషుప్తిలోకి వెళ్తే పోతుంది. నువ్వు జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నం వచ్చినప్పుడు ఉన్నావు, సుషుప్తి వచ్చినప్పుడు ఉన్నావు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి.
జాగ్రత్త స్వప్నము సుషుప్తులోకి నువ్వు వెళ్తున్నాను అనుకున్న చాలా పెద్ద పొరపాటు అది. నువ్వు జాగ్రత్తలోకి రావడం లేదు, స్వప్నంలోకి వెళ్ళడం లేదు. నువ్వు నువ్వు నిట్రాట్లాగా కదలకుండా సాక్షిగా ఉన్నావు. నీకు జాగ్రత్త వచ్చింది. బాగా గమనించండి, పరిశీలన లేక బుద్ధి బలం వికసించక ఏదో ఈ బ్రహ్మడ తిరిగేవాడికి జ్ఞానం ఎలా తెలుస్తుందండి? జాగ్రత్త ఎవరికి వచ్చింది? ఆ లోపల ఉన్నటువంటి నీ స్వరూపానికి జాగ్రత్త వచ్చింది. జాగ్రత్తలో స్థూల శరీరం తెలుస్తుంది. ఈ స్థూల శరీరం కొంతసేపు అటేపుకి ఆ ఈదులమ్మడే ఈ ఈదులమ్మడే ఈ సందులమ్మడే ఆ సందులమ్మడే ఆ ఊళ్ళమ్మడే వీళ్ళమ్మడే ఏదో తిరిగింది, పెళ్లి చేసుకుంది, పిల్లలకి అంది, సంసారం చేసింది, భార్య అంటుంది, భర్త అంటుంది, ఏదేదో చేస్తుంది జాగ్రత్త అవస్థలోని. ఈ జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలో జాగ్రత్త పోయింది. స్వప్నావస్థ రాగానే చూడండి, సూర్యుడు ఉదయించగానే చంద్రుడు వస్తాడు. అట్టి మాదిరిగా జాగ్రత్త కలిగిందంటే జాగ్రత్తను ప్రకాశింపజేసేటటువంటి బుద్ధి వృత్తికి సూర్యుడని పేరు. సూర్యుని ప్రకాశం ఎక్కువ, బుద్ధి యొక్క ప్రకాశం ఎక్కువ. అందుకనే పదే 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 శాస్త్రాలను బుద్ధిని మేలుకొల్పు అంటారు. బుద్ధి పక్కకి తప్పుకుంది, మనస్సు వచ్చింది. మనసుకు చంద్రుడని పేరు. అంటే సూర్యుడికి ఉండే ప్రకాశం దానికి ఉంది, కానీ సూర్యుడు యొక్క ప్రకాశంలో వస్తువులు స్పష్టంగా ఎలా తెలుస్తున్నాయి అలా తెలవు, మసకగా ఉంటాయి. అప్పుడు స్వప్నం వచ్చింది నీకు ఎదురుగుండగా. స్వప్నంలో సూక్ష్మ శరీరం వచ్చింది, కొన్ని విషయాలు గోచరమైనవి. ఉన్నట్టుండి సూక్ష్మ శరీరం స్వప్నావస్థ పక్కకు తప్పుకొని సుషుప్తి వచ్చింది. పరిశీలించి చూడండి, జాగ్రత్త స్వప్నము సుషుప్తి తిరుగుతుంది. భూమి సూర్యుడి చుట్టూరు ఎలా తిరుగుతుందో నీ స్వరూపం చుట్టూరు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన ప్రకృతి తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు నువ్వు అలా నీ ఎదురుగుండగా ఏది వచ్చిందో దాని స్వప్నం. నీ ఎదురుగుండగా ఏది వచ్చింది? స్థూల శరీరం వచ్చింది. మళ్ళీ సూక్ష్మ శరీరం స్వప్న అవ్వదు, మళ్ళీ కారణ శరీరం సుషుప్తి అవ్వదు, మళ్ళీ జాగ్రత్త. నువ్వు జాగ్రత్తలోకి వచ్చావా? నువ్వు రాలేదు. నువ్వు స్వప్నంలోకి వెళ్ళావా? వెళ్ళలేదు. నువ్వు సుషుప్తిలోకి వెళ్ళావా? వెళ్ళలేదు. అవి వచ్చినాయి నీ ఎదురుగుండగా. ఏదొస్తే దాన్ని చూసి అదే నేను అంటున్నాడంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాడు చూడండి. ఎడగొట్టండి, వేరుపరచండి. మీ ఎదురుగుండగా ఏదొచ్చిందో దాన్ని చూసి అదే నేననేటువంటి భ్రాంతిని వదిలేసి తస్మాత్ తత్వమసి, తస్మాత్ ఆ కారణం చేత వస్తూ పోతూ తిరుగుతూ ఉన్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులతో స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఏది తిరుగుతూ ఉందో దానిని చూడకు, నీ స్వరూపాన్ని చూడు. మనం మన స్వరూపాన్ని చూడటం మానేసి మన చుట్టూరు ఏదవుతుందో దాన్ని చూడటం అలవాటైపోయింది. ఆ అలవాటు ఏమవుతుందండి? ఇంకా ఈ భావంతో ఏది ఎదురుగుండగా వచ్చింది అదే నేననేటువంటి భావన మనకి బలపడిపోయింది. దాంతో కర్మలు చేశాం. ఆ కర్మలు అనిపించడానికి జనన మరణాలు, స్వర్గ నరకాలు తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నాడు. కోటానుకోట్ల యుగాల నుంచి ఇదే. అంచేత నువ్వు కొంచెం ప్రశాంత మమలం బ్రహ్మాద్వయం యత్పరం, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఈశ్వరుడులోను జీవుడులోను, ద్వయం అంటే రెండు, బ్రహ్మాద్వయం యత్పరమం, అది పరమపదం. బ్రహ్మము నీలో ప్రత్యేగాత్మగాను ఈశ్వరుడులో పరమాత్మగాను ఎలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. అంచేత ముందు నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని కనిపెట్టు. ఎలా కనిపెట్టాలి? ప్రశాంత మనసుతోటి, ప్రశాంతమైనటువంటి బుద్ధితోటి, మలరహితమైనటువంటి ప్రశాంత మలం మలినమైనటువంటి బుద్ధి, మలినమైనటువంటి మనసుకి ఇది తెలదు. అంచేత నీ స్వరూపాన్ని సెపరేట్ చేసుకుని చూసినట్లయితే ఈ వచ్చినటువంటిది నిలబడదు. ఇవేమీ పెద్ద కంగారు పడిపోక్కర్లేదు. ఇది సత్యం కాదు, ఇది శాశ్వతం కూడా కాదు. చూస్తలేదా? వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళివాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళివాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ నీ బుడగలన్నీ. నువ్వు ఆ బుడగ, ఆ మట్ట, ఆ శవమా, ఆ ఎముకలు పోగా, చర్మము రక్తము మాంసము ఎముకలు, ఇదే కదా ఆకారం. అదే నువ్వు కాదు.
నువ్వు శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపానికి. అంచేత నువ్వు తస్మాత్ తత్వమసి, ఈ వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. తస్మాత్ ప్రశాంతంగా ఉండి, నేను ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు, జీవుడులో ఉన్నటువంటి పరమాత్మ మెలకువలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకి భేదం లేదు. నిద్రా కల్పిత దేశ కాల విష జ్ఞాత్రాది సర్వం యదా, నిద్రా కల్పిత దేశ కాల విషయ జ్ఞాత్రాది సర్వం యదా మిథ్య. ఏంటండి? నిద్రపోయామండి. నిద్ర అంటే స్వప్నం వచ్చింది మనకి. స్వప్నంలో ఏవో కల్పితమైనటువంటి ప్రదేశాలు, కల్పితమైనటువంటి దృశ్యాలు, నిద్రా కల్పిత దేశము, ఏదో దేశం, కాలము, ఏదో కాలం, అక్కడ ఏదో విషయం, ఆ విషయాలని కనిపెట్టేటటువంటి జ్ఞాత అంటే తెలివి. ఇదంతా కూడా సర్వం యదా మిథ్య, అది సత్యం కాదు. అది యథార్థమనికి అనవసరంగా మెలకు వచ్చేసింది. అక్కడ బోళ్ళు బంగారం ఉంది, కొంత మూట కడుతున్న జరిగి ఎవడో లేకపోతేసాడు. ఆ బంగారం తీసుకుని ఏరుకుని అన్ని మూటలు కడుతున్నాడు. ఈలోగా లేపేసాడు ఎవడో. ఇంకా ఆడి మీద ఎంత దెబ్బలాడాడుతున్నాడండి ఎందుకని. ఆ కల్లో బంగారం మూట కడుతుంటే లేపేసాడు. ఆ ఆనందాన్ని అంతని చెదర కొట్టేసాడు. ఇదంతా ఏంటి? మిథ్య, కల్పితం. దేన్ని కల్పితం అన్నాడండి? జ్ఞాత అంటే తెలివి కూడా కల్పితమే. ఆ స్వప్నంలో నువ్వు చూసినటువంటి దృశ్యాలు కానీ, ఆ బంగారం ఏంటి వస్తువులు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పదార్థం కానీ, అవన్నీ కూడా నిద్రా దోషం వల్ల అవంతా మనసు కల్పన చేసింది. మనసు కల్పన చేసినటువంటి విషయాలన్నీ కూడా మిథ్య, సర్వం యదా మిథ్య. తద్ విదహాపి జగత్య జ్ఞాన కార్య తత. అట్టి మాదిరిగానే నీకు స్వప్నంలో నిద్ర మత్తులో నిద్రా దోషంతో మనసు కల్పన చేసింది కదండి. అదే మాదిరిగా జగత్య జ్ఞాన కార్యత. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువులను కూడా ఇలాగెళ్తే ఇలాగ వచ్చేస్తుంది, ఇలాగెళ్తే ఇలాగ వచ్చేస్తుంది, ఈ మతం తీసుకుంటే ఈ దేవుడు ఇచ్చేస్తాడు, ఈ మతం తీసుకుంటే ఈ దేవుడు ఇచ్చేస్తాడు అంటున్నారు కదండి. ఇదంతా నీ యొక్క తెలివే నిన్ను ఇలా తగలేసేస్తుంది. జ్ఞాన కార్య తత్వత. నిద్రలో నీ జ్ఞాత, నీ తెలివి, నువ్వు నిజం అనుకోలేదు. అక్కడ వస్తువులు ఉన్నాయి, అక్కడ ఏది పొరపాటు పడింది? నీ తెలివి ఉంది కదా అక్కడ. నీ తెలివి ఇదంతా కళ, ఇదంతా నిజం కాదు అనేటువంటి జ్ఞానం అజ్ఞాతకు రాలేదు కదా. కొన్ని మెలుకులో వచ్చిందా? మెలుకులో కూడా అదే ప్రాసెస్, అదే మత్తు, అదే మగత, అదే అజ్ఞానం. ఈ అజ్ఞాన కల్పితమైనటువంటి జగత్య జ్ఞాన కార్య తత్వత. అజ్ఞానంతో కల్పించబడినటువంటి జాగ్రత్తలోని తత్వాలన్నీ కూడా అది కూడా మిథ్యే. యస్యాదేవమిదం శరీర కరణ ప్రాణాహ మాధ్యాప్యసతు తస్మాత్ తత్వమసి. తత్వమసి అదొకటే సత్యం. అంటే ఈశ్వరుడిలోని ఆత్మ, జీవుడిలోని ఆత్మ అదే సత్యం. కానీ మెలకువల్లో గోచరమయ్యేటటువంటి వస్తువులు కానీ, స్వప్నంలో గోచరమయ్యేటటువంటి వస్తువులు కానీ కల్పితం. స్వప్నంలో కల్పితమైనటువంటి నిద్రా దోషంతో మీ మనసు కల్పించినటువంటి ప్రాతిభాసిక జగత్తు. మెలకువలో అజ్ఞానంతో ఉండడం వల్ల ఈశ్వర మనసుతో కల్పించబడినటువంటి జగత్తు వ్యవహారికం. రెండు జగత్తులండి. ఒకటి వ్యవహారిక జగత్తు, ఒకటి ప్రాతిభాసిక జగత్తు. వ్యవహారిక జగత్తుకి మూలం ఏది? అజ్ఞానం. ప్రాతిభాసిక జగత్తుకి మూలం ఏది? నీ మనసు కల్పన చేసింది కదా, నిద్రమత్తు. మెలుకులో లేవు, నిద్రలో ఉన్నావు. ఆ మగత నిద్రలో మనసు రకరకాల కల్పన చేసింది. నిద్రా దోషం అంటారు దాన్ని.
నిద్రా దోషంలో కల్పన చేసేవు గనక అది ప్రాతిపాదిక జగత్తు మనసు కల్పించింది గనక అది సత్యం కాదని అంటున్నావు. మెలకువలోకి వచ్చిన తర్వాత ఏదైతే చూస్తున్నావో అది అజ్ఞానం వల్ల కల్పితమైంది. అజ్ఞాన కల్పితమైనటువంటిది నిజంగా నిజం అన్నట్టు కనపడుతుంది. ఇది కూడా కల్పితమే. నిద్రా కల్పితమైనటువంటి స్వప్న పదార్థం ఎలా అసత్యమో మెలకువలో అజ్ఞాన కల్పితమైనటువంటి వస్తువు కూడా అసత్యమే. కానీ ఆత్మ సత్యం, పరమాత్మ సత్యం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తత్వమసి మనం వస్తువులు పట్టుకుంటున్నావు. నువ్వు ఎంతకాలం నువ్వెంత గొప్పవాడు బాబు, ఎంత పండితుడు బాబు, మంత్రాలు శ్లోకాలు కంఠస్థం చేసేసి మహిములు చిద్దులు మాయలు మంత్రాలు చేసే ఎక్కడ జ్ఞానం లేదా అక్కడ ఎన్ని ఎందుకు పనికిరావు. లోకానికి మాత్రం అహహహ ఎంత మాయలు చేసేస్తున్నాడండి అంటారు. మాయలయ్యి అంటే ఇక్కడ అజ్ఞానంతో ఎలా కల్పించబడుతుందో ఈ కల్పించబడినటువంటి వ్యవహారిక జగత్తు ప్రాతిభాషిక జగత్తు రెండూ కూడా మిథ్యే, సత్యము కాదు. ఇక్కడ ఒక విషయం మిథ్య అని వాడుతున్నారు ఈ శ్లోకాలు అన్నట్లోని కూడా. మిథ్య అంటే అండి సత్యం కాదు, అసత్యం కాదు. అదేంటి, అదేం పదం? అసత్యం అంటే ఎప్పుడు ఉండకూడదు, సత్యం అంటే ఎప్పుడు పోకూడదు. నువ్వు మెలుకులోకి వచ్చావు కదా, మెలుకులోకి వచ్చినప్పుడు సత్యము మెలకులోను స్వప్నంలోను సుషుప్తిలోను కూడా ఎప్పుడు ఉన్నది సత్యం. దానిని ఏది మరుగుపరుస్తుంది? మెలుకులోకి రాగానే అజ్ఞాన కార్యం మరుగుపరుతుంది. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు నిద్ర మత్తు, ఆ దోషం నిద్ర దోషం అది మరుగుపరుతుంది. యథార్థం తెలియనివ్వడం లేదు. దృశ్యాన్ని చూస్తున్నారు, దృశ్యరహితమైనటువంటి స్వరూపాన్ని చూస్తలేదు. అంటే దేనికి మిథ్య అనేటువంటిది. ఇంకొకటి ఏంటంటే అండి, ముత్యపు తిప్పలో వెండి గోచరమయ్యింది. దూరం కొన్ని చూస్తాడు మెరుస్తుంది ముత్యపు చెప్ప వెండిలాగా గబగబా పరిగెట్టుకెళ్ళి చూశాడు, అక్కడ వెండి లేదు. వెండి కాకపోతే వెండి కింద ఎందుకు కనపడింది? దేని దోషం వల్ల? సూర్యుని యొక్క ప్రకాశం ముత్యపు రేఖలో పడి అక్కడ ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా ఇంకొక వస్తువుగా చూపడుతుంది. అట్టి మాదిరిగా ఆత్మస్వరూపమైనటువంటి ప్రకాశం మీద అజ్ఞాన కార్యం పడి ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచి ముత్యపు చెప్పిన వెండిగా చూపించినట్టుగా అజ్ఞాన కార్యాన్ని సత్యం కింద చూపెడుతుంది. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ముత్యపు చెప్పే కానీ వెండి కింద చూపిస్తుంది. ఎవరు? దేని ప్రకాశం? ఆ ప్రకాశం దాని మీద పడి అంచేత ముత్యపు చెప్పి వెండిగా కనపడుతుంది కనుక సత్యం అందామా? నువ్వు దగ్గరికి వెళ్ళి చూడు, నీకు ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా గోచరం అవుతుంది. అట్టి మాదిరిగా నువ్వేం చేయాలి? ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. అంటే నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు, విచారణ చెయ్యి. ఏ వస్తువుని ఇంకొక వస్తువుగా చూపెడుతుందో అది నీకు తెలియాలి. నీ అజ్ఞానమే నీ స్వరూపం మీద పడి నీ స్వరూపాన్ని ఇంకొక స్వరూపం కింద ప్రకాశింపజేస్తుంది. అది నిజం కాదు, అసత్యము కూడా కాదు. అసత్యం అయితే కనిపించకూడదు నీ శరీరం, సత్యం అయితే పోకూడదు. సత్యమా అసత్యమా? దానికి మిథ్య. ముత్యపు రేకులో కనిపించినటువంటి వెండి సత్యము కాదు, అసత్యము కాదు. అసత్యం అయితే కనిపించకూడదు, సత్యం అయితే పోకూడదు. అంటే ఆ ప్రకాశం దాన్ని అలా భ్రమింపచేస్తుంది మనల్ని. అట్టి మాదిరిగా అజ్ఞానం భ్రమింపచేస్తుంది. ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందండి? వేదాలు చెప్పినాయి అజ్ఞానం అనాది. అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందండి? అనాది నుంచి ఉంది. నిన్ని నన్ను కాదు, అందరూ అజ్ఞానంలో పరుగులెట్టిన వాళ్ళే, అందరూ పరిగెడతాను. ఈ మతలబు ఈ మరుగు తెలియాలంటే నువ్వు సాక్షాత్ దేవుడు అయిపోవాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నువ్వు మనసును నిలకడ చేసుకుని దీన్ని ఇంకా రెండో ఆలోచన లేకుండా పట్టుకుంటేనే ఇది నీకు తెలుసు. అందులోకి అడుగుపెట్టి ఇందులోకి అడుగుపెట్టి అది గొప్ప ఇది గొప్ప అంటూ ఎల్లుడికి ఎందుకు చెందకుండా పోతాడు అంతే. దీన్ని నువ్వు శోధించాలి. ప్రశాంతంగా మళ్ళీ
బయటికి పరిగెట్టేయకూడదు. ఎందుకంటే అంత బ్రహ్మమే, నీలోని బ్రహ్మమే. ఈ రకంగా ప్రశాంత మమలం బ్రహ్మాద్వయం యత్పరం, బ్రహ్మమే ప్రత్యేగాత్మ పరమాత్మలుగా గోచరమవుతుంది. ఎత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం. స్వప్నే నష్టే స్వప్న విశ్వం విచిత్రం స్వస్మాద్భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే. మెలకు వచ్చిందండి, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు తీసి ఎక్కలు లేకుండానే పోతుంది. ఎందుకు పోతుంది? స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు మెలకు రాగానే ఏమైపోయిందండి? ఎత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే. వివేకం అంటే తెలివి వచ్చింది. మెలకు వస్తే ఏమంటారండి? నాకు తెలివి వచ్చిందండి, లేకపోతే మెలకు వచ్చిందండి, జ్ఞానం వచ్చింది అంటారు కదా. అట్టి మాదిరి వివేకం వచ్చింది, రాగానే స్వప్న వస్తువులన్నీ మాయమైపోయింది. అట్టి మాదిరిగా తన్మాత్రం నైవ తస్మాత్ విభిన్నం స్వప్నే నష్టే స్వప్న విశ్వం విచిత్రం. విచిత్రంగా ఇంత స్వప్న ప్రపంచం అంతా నీకు తెలివి రాగానే ఎలా పోతుందో స్వస్మాత్ భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే. నీకు బోధ దొరకాలి, ప్రబోధం దొరకాలి, ఆత్మ ప్రబోధం, బ్రహ్మాత్మ బోధం దొరకాలి. ఎప్పుడైతే స్వప్నంలో నుంచి మెలుకులోకి రాగానే స్వప్నం కల్పితమని ఎలా గోచరమైందో అలా గుర్తుకు వస్తుంది. స్వప్నంలో నుంచి మెలుగుల్లో వచ్చిన తర్వాత వస్తువు పోయింది కానీ స్మృతి ఉంటుంది. అట్టి మాదిరిగా మెలుకులో ఉన్నటువంటి ప్రపంచం జ్ఞానం కలిగితే పోతుంది. పోతుందనగానే మెలుకులో స్వప్నంలో వస్తువు పోయింది కాదు, ఇక్కడ కూడా స్మృతి ఉంటుంది. శరీరం ఉంటుంది, ప్రారంభం ఉన్నంతకాలం ఉంటుంది. ప్రారంధాన్ని అనిపించాలి కదా. మరి జ్ఞానం లేకుండా చచ్చిపోయాడు, అందుచేత కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చాడు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుని చనిపోయేదాకా జ్ఞానం తెలుసుకున్నాడు కదండి, ఇంక రేపు శరీరం రాదు. కానీ వచ్చిన శరీరం ప్రారంభం పూర్తి అవ్వకుండా పోదు. కానీ సత్యం మాత్రం గోచరం అవుతుంది. జాతి నీతి కుల గోత్ర దూరూరగం అంచేత నీకు జాతి లేదు, నీతి లేదు. జాతి నీతి కుల గోత్ర దూరకం, నీకు కులం లేదురా, గోత్రం కూడా లేదు. ఇదే గోత్రం అన్నాడంటే ఏ గోత్రం? దేని గురించి అడుగుతున్నాడు అతను? నీ గురించి కాదు, ఈ పెంటపోగు గురించి. జాతి నీతి కుల గోత్ర దూరకం నామ రూప గుణం దోషవర్జితం. ఇదంతా దోషంతో కూడుకున్నటువంటి వస్తువులు. ఏది? నేను పెద్ద గొప్ప కులస్తుండండి అన్నాడు అనుకోండి, అంటే దోషం పట్టుకుందనమాట. రాహుగ్రస్తమైనటువంటి సూర్యుడు లాగా ఆడిని ఏదో రాహు మింగేసింది. మింగేయటం వల్ల ఏమంటున్నాడు? నాది గొప్ప జాతి అంటున్నాడు. నేను చాలా గొప్ప నీతిమంతుడిని, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, దేవుణ్ణి ప్రత్యక్షం చేసేసుకున్నాను, దేవుడిని నేను రమ్మంటే వస్తాడు, నేను పొమ్మంటే పోతాడు. ఇంక ఎలాంటి కబుర్లు చెప్పి వాళ్ళు ఉన్నారండి. నేను దేవుడు కూర్చోమంటే కూర్చుంటాడు, వెళ్ళమంటే లగిస్తాడు, వీడికి అది చేయమంటే అది చేస్తాడు, ఇది చేయమంటే. మమ్మల్ని పట్టుకోండి, మీకు ఏం కావాలని ఈ దేవుడితో చెప్పి ఏం చేస్తానని కూడా మీరు ఎప్పుడు చూడలేదా? ఎంత మాయండది, ఎంత భ్రాంతది ఈ రకం. ఇదంతా కూడా ఎలాంటిదండి అని చేత నువ్వు కొంచెం బుద్ధిని వికసింప చేసుకో. ఈ శరీరాన్ని కాదు వికసింప చేయటం, నీ బుద్ధిని, నీ బుద్ధి బలాన్ని వికసింప చేయి. దేశ కాల విషయాధివర్తి. దేశము లేదు, కాలము లేదు, వస్తువు కాదది. జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, నామం లేదు, రూపం లేదు, గుణం కూడా లేదు. ఎవరికే? నీకు. తద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. అంటే నాయన, ఓ శిష్యుడా, ఓ బుద్ధిమంతుడా, నీ భావంలో తద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. నీ భావం నిరంతరము నేను ప్రత్యేగాత్మ స్వరూపాన్ని, బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, ఈ రకమైనటువంటి భావనలు ఉండాలి. కానీ నాకు లెక్కగానే పాపం మీదే కులం అంటే నాకు కులం లేదండి, నాకు జాతి లేదండి, నాకు గుణం లేదండి, ఈ భావం వచ్చిందా అహమత్తుడే. నేను మీ మీద కొంచెం బాగా చదువుతానండి అంటాడు. కొంచెం 4 శ్లోకాలు కంఠస్థం బట్టి బాగా చదివాడు అనుకోండి, అది తెలియకుండానే వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఇక్కడ ఒక విషయం అండి, ఏనుగుకి అహంకారానికే సంకేతం. ఇప్పుడు లోకంలో ఏనుగులు ఉన్నాయి కదండి,
దేవేంద్రుడి దగ్గర కూడా ఒక ఏనుగు ఉంటుందండి. దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఏనుగు పేరు ఏంటండి? ఐరావతం కదా. ఐరావతం. ఇప్పుడు మామూలు ఏనుగులకి సావు ఉంది కానీ ఐరావతానికి సావు లేదు. జ్ఞానాహంకారానికి ఐరావతం అని పేరు. అజ్ఞానాహంకారానికి మామూలు ఏనుగులు అన్నమాట. వాటికి సావు ఉంది. ఏం మా భయపెట్టి చంపేసిపోవచ్చు. ఎక్కడైతే నేను గొప్ప భక్తుడిని అన్నాడు అనుకోండి, వాడికి సావలేదు. చచ్చిపోవలసింది, మళ్ళీ జన్మ రావాల్సింది. ఎవడైనా సరే. నేను బాగా ఎన్ని శాస్త్రాలు చదివానండి, ఎవరన్నా నాకులా తెలుసుకున్నవాడిని ఎవరన్నా ఒకరిని చూపించండి అన్నారు అనుకోండి, ఇంకా అయిపోయాడే. ఎందుకంటే జ్ఞానాహంకారం కానీ, యోగాహంకారం కానీ, మంత్రాహంకారం కానీ, శ్లోకాలతో బాగా చదివే అహంకారం కానీ, ఏదన్నా ఉపన్యాసాలు చెప్పే అహంకారం కానీ వచ్చిందా, కర్మ కాదు, అయిపోయాడు. ఆడి బతుకు అయిపోయింది. అంచేతగా ఐరావతంగా మారకూడదు. దానికి సాగు లేదు. దేనికి? జ్ఞానాహంకారానికి సాగు లేదు. అంచేత జ్ఞానంతో కూడినటువంటి అహంకారం రాకూడదు. ఈ రకంగా అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. మరి ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాలు వస్తున్నాయి. వచ్చే వాదం చెప్పుకుందాం, ఇంతటితో ముగించుకుందాం. హరికి ఓం చేస్తుంది. ఆత్మబంధులారా, ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో ఇక్కడ మీకు పదే పదే చెప్తున్నాను. మీకు కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమే సాధన కాదు. జ్ఞానం, కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానం. జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం దాకా ఓ రాకపోతే పరిసమాప్తం అవ్వదు ఈ బ్రహ్మ విద్య. జ్ఞానంతో పూర్తవుతుంది. కర్మ నశించుతుంది, అజ్ఞానం నశించుతుంది, మోక్షం వస్తుంది, జన్మరాక్షం వస్తుంది. దాన్నే కైవల్యము పరమపదము అన్నారు. అంటే మరి ఈ రకంగా విచారణ చెయ్యాలి. సాధన చేస్తూ మన స్వరూపంలో ప్రవేశించినటువంటి వ్యావర్తకాన్ని కనిపెడుతూ దానికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపాన్ని, ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని గమనించే అదే జ్ఞానం. అంచేత ఇప్పుడు ఈ సాధన ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు అనేక సార్లు చెప్పుకున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా సోహం బాబాయని పూజ చేయాలి. చూడండి, సోహం అనేటువంటిది శ్వాసని గమనిస్తూ ఉండడం సోహం. ఈ సో అంటే అది, హమ్ అంటే నేను. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటిన తర్వాత ఏ ఆత్మస్వరూపం ఉందో అదే నేను అనేటువంటి భావన సోహం. అంటే శ్వాసను చూస్తూ అది నేననేటువంటి భావనతో నిశ్చలమైనటువంటి మనసుతో ఏమీ అనుకోకుండా ఆ ఏకాగ్రతగా దాన్ని అలా గమనిస్తూ ఉంటే శ్వాస మనసు సన్నగిల్లి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. హాయిగా సుఖంగా బ్రహ్మాండమైనటువంటి ఆనందం గోచరం అవుతుంది. అదే మన స్వరూపం. అంటే అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.